అనిల్ గారి అద్భుతమైన పలుకులను, బాబా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను వినే భాగ్యం మనందరికీ కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అనిల్ గారు అన్నట్టు నేను ఒక్కదాన్నే కాదు, మా సత్సంగ సభ్యులమందరం కూడా డిస్టర్బ్గా ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మా గురువు, మేము సాయిమాత అనే పిలుచుకుంటాము, వారి ఆధ్వర్యంలో జరిగాయి. మొన్న పోయిన నెల షిరిడీలో జరిగిన ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సాయి స్తవన మంజరి ఇక్కడ జరిగినప్పుడు కూడా వారి ఆధ్వర్యంలోనే మేము నిర్వహించుకున్నాము. జనవరి 25వ తారీఖు మా సత్సంగ వార్షికోత్సవం కూడా చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇది మొట్టమొదటి కార్యక్రమం మా గురువు గారు లేకుండా మేము జరుపుకోవడం. అనిల్ గారు అన్నట్టు వారు చాలా మంచి బాబా పూల పల్లకిలో తీసుకెళ్లారు వారు. అవన్నీ తెలిసినా కూడా ఏదో ఒక బాధ, అది ఇంకా మేము ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. అప్పుడు బాబా అంకిత భక్తుడు మేఘశ్యాముడు చనిపోయినప్పుడు కూడా బాబా స్వయంగా ఆయన శరీరాన్ని తాకి కంటతడి పెట్టుకున్నారంట. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే మా గురువు సాయిమాత ఇక్కడ ఆ ప్రజెన్స్ని నేను ఫీల్ అవుతున్నాను, అదొకటి సంతోషంగా ఉంది. అనిల్ గారు సాయి టీవీ ద్వారా వారి సత్సంగాలు చెప్తున్నప్పుడు ఏంటంటే, బాబా శిశిరలో ఉన్నటువంటి భక్తులు బాలాజీ పాటిల్, చంద్రబాయి బోర్కర్, మాధవరావు అడ్కర్, సావిత్రిబాయి టెండూల్కర్ ఇలాంటి ఎంతోమంది భక్తుల విషయాలు ఎలా అంటే వారు స్టూడియోలో కూర్చొని కాదు, స్వయంగా వారున్న ప్లేస్లకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళు ప్రోగ్రాం నిర్వహించి చూపెట్టేవారు. నాకు ఆ సమయంలో ఎలా అనిపించేదంటే, నేను అక్కడ ఉన్నాను అంటే ఆ బాబా టైంలో వాళ్ళు ఉన్న టైంలో నేను కూడా అక్కడ ఉన్నానంత అనుభూతి నాకు కలిగేది. అలాంటి అనుభూతిని కలిగించిన అనిల్ గారికి నేను మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయివాహిని గారిని ఒక్కసారి ఇక్కడికి రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాబా గారి మానస పుత్రిక, మాకు పుత్రిక సమానురాలు, బాబా శ్రీ ధన్వంతరి సాయి అని పేరు పెట్టించుకునే భాగ్యం కలిగిన, గొప్ప భాగ్యం కలిగిన ఈవిడ. బాబా తనను ధన్వంతరి సాయి అని తనతో పేరు పెట్టించుకున్నారు. అది మాకు అంతవరకు ఆలోచన కూడా రాలేదు. కొన్ని ఆయన అలా సందర్భానుసారంగా చేయించుకుంటూ ఉంటారు. సో ఒక్క 2 విషయాలు మాట్లాడమని నేను కోరుతున్నాను. ఓం సాయిరామ్. ఈరోజు శ్రీ ధన్వంతరి సాయి 9వ వార్షికోత్సవానికి ఈ ప్రాంగణానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది బాబా గారి సంకల్పమే. ఈ మందిరం ప్రతిష్ఠ అయినప్పుడు వచ్చాం, మళ్ళీ ఏ వార్షికోత్సవానికి రావడానికి కుదరలేదు. మధ్యలో అనేక సార్లు వస్తూ వెళ్ళడం జరిగింది, కానీ ప్రత్యేకించి వార్షికోత్సవానికి ఉండే అవకాశం రాలేదు. కానీ బాబా గారు పిలిపించుకున్నారు ఈ 9వ వార్షికోత్సవానికి. భక్తిలో 9 సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యం ఉంది అని వారు ఇక్కడికి వచ్చాక పారాయణ చేస్తుంటే చెప్పి మరి, అంటే ఇది నేనే పిలుచుకున్నాను అని వారు ఒక నిరూపణ కూడా ఇచ్చి ఇక్కడ పిలిపించుకున్నారు. అలాగే ఇక్కడ సాయి ప్రత్యక్షంగా ఉన్నారు అని అనిల్ గారు సత్సంగం చెప్తున్నప్పుడు బాబా గారి ఒడి నుంచి వారు చక్కగా ఒక పువ్వు వేశారు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు. వారు ఉన్నారు అని అందరికీ కనిపించేలా ఒక పుష్పం వేశారు, అది మాత్రం మీరు చూశారు. కానీ వారు ఇక్కడ ఉన్నారు అనే నిదర్శనం వారు స్వయంగా నాకు చూపించారు. రెండోసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత, అంటే 2వ వేవ్లో కరోనా దాదాపు అంత 40-50 ఏళ్ల మధ్యలో వాళ్ళకే వచ్చింది. అప్పుడు సెకండ్ వేవ్ కరోనాలో డెత్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు కూడా చాలా సివియర్గా కరోనా వచ్చింది. అసలు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అయింది. కరోనా తగ్గిన తర్వాత కూడా నాకు బ్రీతింగ్ ఇష్యూ చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ డేనే నేను పడుకొని అయినా కూడా సమస్య పడుతూ ఉంటే బాబా వారు నాకు స్వయంగా వచ్చి వారు పాత్ర పట్టుకొని వచ్చి నాలో ఉన్న ఒక మలినమైన నీరు లాంటి ద్రవాన్నంతా వారు సేవ చేసి అదంతా ముక్కు ద్వారా తీసేయించి, నీ గురించి నేను కంగారు పడుతున్నానమ్మా, నీకు తగ్గింది,
ఇక్కడ ధన్వంతరి ఉండగా నీకు భయం ఏంటి అని వారు స్వయంగా నాకు కనిపించి ఒక పౌర్ణమి రోజు తెల్లవారుజామున వారు పెట్టించుకున్నారు. అంత నిదర్శనంగా ఇక్కడ బాబా వారు ఉన్నారు. మా వరాల సాయికైనా నాతోనే పేరు పెట్టించుకున్నారు. ఆయన కంటే 3 ఏళ్ళు పెద్ద, కానీ ఆ తర్వాత మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చి వారు ఇక్కడ ధన్వంతరి సాయిగా వారు స్వయం నామకరణం చేయించుకున్నారు. చాలా అదృష్టం. నాకు బిడ్డగా అయినా వారే మురిపిస్తారు, తల్లిగా అయినా వారే సేవ చేస్తారు. ఇంతకుముందు అమ్మ చెప్పినట్లు ఇది నాకు ఎప్పుడు కొంచెం ఆరోగ్యం బాగోకపోయినా, శరీరానికి విశ్రాంతి కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి మళ్ళీ రీజనరేట్ అయ్యి నేను మళ్ళీ నా శరీరాన్ని పునరుత్తేజం చేసుకొని బాబావారి సేవకి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. చాలా పవిత్రమైన ప్రదేశం. బాబాగారి గుడిలో హారతి సమయంలో వస్తే గనక ఎంత బిజీగా ఉన్నా సరే డాక్టర్ మేడం ఇక్కడికి వచ్చి అందరికీ ఊది ఇప్పించి ఊది మంత్రం చదివించి పెట్టిస్తారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగై వెళ్తారు, కానీ అనేక మంది వస్తూ ఉంటారు. వచ్చిన ఎవరు బాగైనా సరే ఎంతో సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు మేడం గారి దగ్గర నుంచి, డాక్టర్ గారి దగ్గర నుంచి, వారి తర్వాత వారి బాబైనా వారి కోడలైనా ఎవరైనా సరే మేము బాగయ్యాము అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా చెప్తే అది బాబా గారి దయ అని, వారు నిమిత్త మాత్రమే అని వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు. ఇంత పవిత్రమైన ఒక ప్రదేశంతో మాకు కూడా అనుబంధం ఉండడం ఇదంతా బాబా గారి సంకల్పమే. రుణానుబంధం లేనిదే ఎవరిని ఎవరు కలవము. ఈరోజు ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, నేను ఎప్పుడొచ్చినా నాతో కలిసి ఉండే, అంటే ఆ సమయానికి ఉండే నా సాటి ఆరోగ్యాన్ని కోరుకునే ఆత్మీయులు కావచ్చు, అందరూ కూడా ఒక రుణానుబంధం చేత మాత్రమే ఈ సమయంలో మనం ఇక్కడ కలుస్తాం. స్టాఫ్ కూడా ఇక్కడ రుణానుబంధం ఉండడం చేత మాత్రమే వీరి వేవ్ లెంగ్త్తో కలిసి అదే ప్రేమతో అదే సహనంతో వారి చేతుల్లో ఒక మహత్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారందరినీ వారి థెరపీతో బాగు చేసే థెరపిస్టులు కూడా వారిలో ఉండే ప్రేమ, వారి చేతుల్లో ఉండే ప్రేమ, వారి హృదయంలో ఉండే ప్రేమ, వారి సహనం చేత సగము సమస్య తీరిపోతుంది. వీళ్ళందరికీ ఒకటేలాంటి గుణం ఉండడం, అందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రదేశానికి ఒక పవిత్రత తీసుకురావడం ఇదంతా కూడా బాబా గారి సంకల్పమే. ఇక్కడ ఈ ప్రదేశంలో నేను చూసిన ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. 2025 దీపావళి సమయంలో నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఈ ప్రాంగణం అంతా చాలా పెద్దది అండ్ అంతా చాలా వరకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీపావళి రోజు ఈ ప్లేస్లో మొత్తము మనకి గుడి బయట అలాగే హాస్పిటల్ బయట అంతా కూడా దీపాలు పెట్టారు. మనకి ఇంతకుముందు అనిల్ గారు అమ్మ గురించి చెప్తున్నప్పుడు శైలజమ్మ గారి గురించి ఈ దీపము ఇలా అల్లాడింది, ఒక మనిషి వచ్చి ఊగినట్టుగా. చాలా అంటే ఆ మహత్యము మేము చూసాం. బయట పెట్టినప్పుడు దీపాలు దీపావళి రోజు ఇలా కూడా అల్లాడలేదు. ఆ నూనెంతా అయిపోయేంత వరకు, తెల్లారే వరకు ఆ దీపాలంతా ఒక్క దీపం కూడా చుక్క నూనె కూడా మిగలకుండా పూర్తిగా వెలిగి ఆ ఒత్తి కూడా కాలిపోయేంత వరకు వెలిగాయి. రాత్రి తెల్లార్లు బయట గాల్లో పెట్టిన దీపాలు. ఇక్కడ అంత మహత్యంగా, అంటే వీళ్ళు చేసే సేవ వలన మాత్రమే బాబా గారు దేనికి లొంగుతారు అంటే, ఇంతకు ముందు మనకి సత్సంగంలో అనిల్ గారు చెప్పినట్లు సేవకి ప్రేమకి మాత్రమే లొంగుతారు. వీరి నిస్వార్థమైన ప్రేమ, నిష్కల్మషమైన భక్తి, నిస్వార్థంగా చేస్తున్న సేవ. అందరూ ఒక బృందంగా చేసినప్పుడు, ఒక్కళ్ళు చేసిన దానికంటే బృందంగా చేసినప్పుడు దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఉన్న బృందం అంతా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్యూటీని నిష్కామంగా చేస్తూ ఉండబట్టి, మనస్ఫూర్తిగా చేస్తూ ఉండబట్టి ఈ ప్రదేశానికి ఇంత శక్తి ఉంది. ఇలాంటి ఒక మంచి ప్రదేశంతో మాకు అనుబంధం ఉండడం, ఇది ధన్వంతరి సాయి ఎంచుకున్న ప్రదేశం అయి ఉండడం, ఈ కుటుంబంలో నేను కూడా ఒక భాగం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరినీ ఒక చోట కలిపినటువంటి శ్రీ సాయినాథుల వారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరము మన బాధ్యతల్లో మరింతగా ముందుకు వెళ్ళే శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని బాబావారిని వేడుకుంటూ శ్రీ ధన్వంతరి సాయికి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సాయి వాహిని అన్నట్టుగా వాళ్ళు మొదటి వార్షికోత్సవానికి రావడం జరిగింది. ప్రతిష్టాపనప్పుడు వచ్చారు. మళ్ళీ 9వ వార్షికోత్సవానికి రావడం కాకతాళీయం కాదు, అదంతా బాబా సంకల్పమే. ఒకటి ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్టు బాబా సచ్చరిత్రలో నవవిధ భక్తికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
సో ఇది 9వది కాబట్టి మనం విశేషంగా జరుపుకోవాలనుకున్నాం. ఆ విశేషంగా జరుపుకోవడంలో భాగంగానే అనిల్ గారిని, సాయి వాహిని గారిని ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది బాబా. అయితే ఇందులో మనం ప్రత్యేకంగా విశేషంగా జరిపించే విషయం ఏంటంటే, బాబాకి ఈరోజు 9 రకాల పళ్ళ రసాలతో అభిషేకం జరిపించడం జరిగింది. అలాగే 9 రకాల పూలతో అష్టోత్తరం జరిపించడం జరిగింది. మూడవది ఇప్పుడు ఆరగింపు కూడా బాబాకి 9 రకాల స్వీటు, 9 రకాల పండ్లు, 9 రకాల డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో కూడా నైవేద్యం సమర్పించబోతున్నాము. అది ఒక విశేషంగా మనకు తోచినంతలో బాబా పట్ల కృతజ్ఞతా భావం, మన భక్తి భావం ఒకటే కదా మనం ఆయన ముందు చూసుకోవాల్సింది, ఆయన ముందు మనం చెప్పుకోవాల్సింది, చూపించుకోవాల్సింది అదొక్కటే అనమాట. మిగతాది ఏది ఆయన కోరడు. అందులో భాగంగా ఇవన్నీ జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనందరం కలిసి బాబాకి ఆరతి కార్యక్రమం చేసుకుందాం. साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना।